హాయ్ మామ. దీవానా ప్రమోషన్స్తో మంచి హైప్ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చి థియేటర్కి వెళ్ళి చూడాలని డిసైడ్ అయ్యి ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాను మామ. చూసాక నాకు ఎలా అనిపించిందంటే నాకు పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు మామ. ఈ మాట కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే బయట చాలా బాగుంది అని కొంతమంది అయినా చెప్పడం విన్నాను నేను. ఈ మూవీ నాకైతే ఎందుకో మరి తెలీదు, నిజంగా నాకు వర్కౌట్ అవ్వలేదని చెప్తాను మామ. ఏమైంది అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ మూవీతో నాకు. ఈ సినిమా పూర్తి అయ్యేసరికి టీము ఈ సినిమాని మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని ఆడియన్స్ అనుకోవాలి అన్నట్టు ఈ సినిమాని తీశారు అని నా ఒపీనియన్. బట్ సినిమా నాకైతే ఇమ్మెచ్యూర్డ్గానే అనిపించింది మామ. సినిమాలో కనిపించే మెయిన్ క్యారెక్టరైజేషన్స్ ఏవి కూడా ప్రాపర్గా బిహేవ్ చేయవు అని అనిపించింది. యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, మ్యూజిక్ బాగుంది, సినిమా కోర్ పాయింట్ బాగుంది, ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుంది. ఇలా ఇన్ని ఉన్నాయి కదరా, మరి ఎందుకు నచ్చలేదు అంటున్నావు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమాలో క్యారెక్టరైజేషన్స్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాయి మామ. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా టర్న్ తీసుకునే ప్రీ ఇంటర్వెల్ సీన్ తీసుకుంటే పోలీస్కి వచ్చిన కంప్లైంట్కి పోలీసులు అలాగే రియాక్ట్ అవుతారు. దానికి మళ్ళీ హీరో పోలీసులను కొడితే హీరోని జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? తండ్రికి జరిగిన అవమానాన్ని అర్థం చేసుకోడు, కానీ హీరోయిన్ ప్రాబ్లం మాత్రం పెద్ద ప్రాబ్లమే కాదు అని అనేస్తాడు. హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది అని ఇంటర్వెల్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ అది ఎక్కడో దగ్గర హీరోకి తెలిసేలా చేయాలి అని అనుకుంటారు, బట్ దాన్ని చివరి వరకు హోల్డ్ చేసి అప్పుడు మాత్రమే చెప్తారు. పోనీ అక్కడే చెప్పడానికి ఏమైనా పర్టికులర్ సిచ్యువేషన్ ఉందా అంటే లేదు, సినిమా ఎండింగ్కి వచ్చింది కాబట్టి చెప్పాలి అన్నట్టు చెప్తారు. హీరో గారు కూడా ఒక ట్విస్ట్ ఇస్తారు. ఏమో అది నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బట్ హీరోకి ఈ విషయం తెలుసు అన్నట్టే సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది మామ. క్లైమాక్స్లో కూడా హీరో చెప్పినవన్నీ వినేసి కావాలనే ల్యాగ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓవర్కనే హీరో క్యారెక్టర్కి ఇచ్చిన యాంగర్ కూడా నాకు అర్జున్ రెడ్డి నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారేమో అనిపించింది. రీసెంట్గా వస్తున్న మూవీస్లో హీరోస్కి ఈ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం నాకు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు బిల్డప్ ఎత్తుంటారు, 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా కొట్టేస్తాం అన్నట్టు బిల్డప్ ఎత్తుంటారు. రియాలిటీలో అలా జరుగుతుందా? చిన్న సినిమాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? రియాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలాంటి క్యారెక్టర్స్ రాసి రియాలిటీకి దూరంగా రాస్తే ఏం నచ్చుతుంది? ఇక లాస్ట్ 30 minutes ఎమోషనల్ చేయాలని ఫిక్స్ అయ్యారు, కానీ ఆ సెకండ్ హాఫ్ అంతా జరిగాక ఆ ఎమోషన్ నాకైతే కనెక్ట్ అవ్వలేదు. నాకైతే కనెక్ట్ అవ్వలేదు. పోనీ ఆ లవ్ స్టోరీ అయినా కొత్తగా ఉందా అంటే అది కూడా లేదు మామ. చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించింది. ఒక హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంది అన్న సీన్ లేకపోతే ఇది కూడా ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ అయిపోయేది మామ. అండ్ హీరో తను ఒక గోల్ పెట్టుకోవటం, దానికోసం కష్టపడటం ఏది కూడా సీరియస్గా జరుగుతున్న ఫీల్ అయితే కలగదు మనకి. ఇక ప్లస్లో మైనస్లో మాట్లాడుకునే ముందు పాయింట్లోకి వెళ్తే హీరోయిన్ని ప్రేమిస్తాడు. తను హీరోని లవ్ చేయాలి అంటే నువ్వు జాబ్ సంపాదించాలి అని కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ప్రేమతోనే పెట్టిందా లేక ఇంకేమైనా రీజన్ ఉందా అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి మామ. సినిమాకి మెయిన్ ప్లస్ హీరోయిన్ పర్ఫార్మెన్స్లు అని చెప్తాను. చాలా న్యాచురల్గా ఉన్నాయి, బట్ హీరో డైలాగ్ డెలివరీ నాకు ఎందుకో ఎక్కలేదో, పదాలు మింగేస్తున్నాడేమో అని అనిపించింది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు అది. ఇక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశారు, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. తెలంగాణ స్లాంగ్ కూడా బాగానే వర్కౌట్ అయింది. సినిమాలో కొన్ని సీన్స్ భలే పేల్తాయి. వేణుగారిది ఒక సీన్ ఉంటుంది, నాకు మంచి కిక్ ఇచ్చింది. బట్ ఆ సీన్ రావడానికి ముందు పేర్చిన సీన్స్ ఏవైతే ఉన్నాయో నాకు నచ్చలేదు మామ. నెక్స్ట్ క్లైమాక్స్ సాగుతున్న ఫీల్ అయితే కలిగింది. సేమ్ టైం సినిమా చూస్తున్నంతసేపు ఏ డౌట్ అయితే ఉంటుందో వాటికి ఇచ్చిన క్లారిటీ బాగుంది మామ. పాటలు బాగున్నాయి, ఆర్ఆర్ కూడా బాగానే ఉంది. డైరెక్టర్ గారు మంచి వర్క్తో ఇంప్రెస్ చేశారని చెప్తాను, బట్ రైటింగ్ లెవెల్లో చాలా ఫాల్ట్స్ పెట్టారు. అది నన్ను ఈ సినిమాకు దూరం చేసిందని చెప్తాను. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే రైటింగ్ అంటాను మామ. చాలా వీక్ రైటింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్గా ఉంటే సెకండ్ హాఫ్ చిన్న పాయింట్ని చుట్టూ సాగదీస్తున్నారేమో అన్న ఫీల్ అయితే కలిగింది. ఒక పాయింట్ తర్వాత ఆపేయండ్రా స్వామి అనాలనిపించింది. హీరో క్యారెక్టర్ అర్జున్ రెడ్డిలా బిహేవ్ చేస్తాడు, అది నాకు వర్కౌట్ అవ్వలేదు మా. ఎందుకు ప్రతి ఒక్కరు అలాగే బిహేవ్ చేస్తుంటే ఇంకేముంటుంది అందులో న్యాచురాలిటీ? పైన చెప్పినట్టు తప్పులన్నీ హీరో క్యారెక్టరే చేస్తాడు, బట్ చివరిలో మనల్ని ఆ క్యారెక్టర్ మీద సింపతి చూపించమంటే ఎలాగా? రెగ్యులర్ లవ్ స్టోరీ అనిపిస్తుంది తప్పితే కొత్త టైప్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ అయితే నాకు కలగలేదు. ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే వర్కౌట్ అవ్వలేదు మామ. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా కష్టమనే చెప్తాను. ఫ్యామిలీతో చూసే విధంగానే తీశారు. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.